హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు దేశీ బ్లూమ్ అండ్ బైట్. అమెరికాలో మన బ్యాక్యార్డ్ గార్డెన్లో వెజిటేబుల్స్ అయితే హార్వెస్ట్ చేసుకుందాం ఈరోజు. ఫస్ట్ అయితే బెండకాయలు హార్వెస్ట్ చేసుకుందాము. బెండకాయలు చాలా వరకు అయితే అన్నీ తయారైపోయి ఉన్నాయి. వాటిని ఇంకా హార్వెస్ట్ చేసేసుకుందాం. ఇప్పుడు చాలా వరకు చెట్లు మనం వాటిని ట్రిమ్ చేసాము కాబట్టి కింద కూడా కొన్ని బెండకాయలు అయితే ఉంటాయి. వాటిని కూడా చూసుకొని మనం హార్వెస్ట్ చేసుకోవాలి. ఇలా స్టెమ్స్ ట్రిమ్ చేసిన తర్వాత ఇప్పుడు సైడ్ నుంచి వచ్చిన స్టెమ్స్ నుంచి కాస్తున్న కాయలు అయితే కొంచెం చిన్నగా అనిపిస్తున్నాయి అండ్ చాలా ఫాస్ట్గా కూడా రెడీ అయిపోతున్నాయి. 3-4 డేస్కే అనిపిస్తున్నాయి కొంచెం పింద వచ్చిన తర్వాత. ఇది నాకే అనిపిస్తుందా లేకపోతే మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా అనేది చూసిన వాళ్ళకి ఏమైనా ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఇంక ఇప్పుడు మనం అయితే టమాటోలు కూడా హార్వెస్ట్ చేసుకుందాము. టమాటోలు కూడా మనకి కొన్ని పండిపోయి ఉన్నాయి, చూసుకుని అయితే హార్వెస్ట్ చేసుకుందాం అన్నీ కూడా. బట్ చాలా వరకు అయితే ఆల్మోస్ట్ మనకి టమాటాలు 90% అయితే హార్వెస్ట్ చేసేసుకున్నాము. జస్ట్ కొన్ని కాయలు అక్కడక్కడ ఉన్నాయి, వాటిని అయితే చూసుకొని మనం హార్వెస్ట్ చేసుకుందాము. నేను కొంచెం పండే వరకు అట్లా ఉంచేసాను, మధ్యలో 2 డేస్ అలా కొయ్యకుండా. సో అందుకనే కొంచెం కలర్ అయితే బాగా వచ్చాయి. అన్నీ కొంచెం యూనిక్గా ఉంటాయి, ఇలా ఒక కర్రీ కలర్ వస్తాయి కదా అట్లా అని చెప్పి నేను అన్నీ కలిపి చేసుకుందాం అన్నట్టు అలా ఉంచి చేసుకుంటున్నాను. అందుకే కొంచెం ఎక్కువ కలర్ అయితే వచ్చాయి ఈసారి. చెట్లు పడిపోయినాయి కదా, అవి కూడా కొన్ని అయితే లేపుకొని చూసుకుంటే కింద పార్ట్లో పండి ఉంటాయి, ఇది వీడియోలో చూపిస్తున్న విధంగా. సో అలా కూడా వెతుక్కొని కోసుకున్నాను. ఫైనల్గా అయితే మన టమాటోలు హార్వెస్ట్ అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా చిక్కుడుకాయలు హార్వెస్ట్ చేసుకుందాం. చిక్కుడుకాయలు బాగానే ఉన్నాయి. నేను కొంచెం కంప్లీట్గా సీడ్స్ ఫామ్ అయిపోకుండా ఒక 60% అట్లా గింజ కనిపిస్తున్నప్పుడే హార్వెస్ట్ చేసేస్తున్నాను. అలా చేయడం వల్ల నెక్స్ట్ వచ్చేవి కొంచెం ఫాస్ట్గా గ్రో అవుతున్నాయి. లేకపోతే మనకి ఒక 1 month అట్లా మళ్ళీ ఒక హార్వెస్ట్ అయిన తర్వాత అయితే ఏం రావట్లేదు. అందుకే నేను 90-99% సీడ్స్ ఫామ్ అవ్వకుండా ఒక 60-70% ఫామ్ అయిన తర్వాత అయితే హార్వెస్ట్ చేసేస్తున్నాను. అలా చేయడం వల్ల మళ్ళీ నెక్స్ట్ వచ్చే కాపు మనకి కంటిన్యూస్గా అయితే ఉంటుంది. అండ్ చిక్కుడుకాయలు అయితే అయిపోయాయి హార్వెస్ట్ చేయడం. ఇప్పుడు నేను కాకరకాయ అయితే ఒకటి ఉంది ఇక్కడ అండ్ 2 కాయలు అయితే వచ్చాయి ఈరోజు మొత్తం హార్వెస్ట్ చేసుకున్నాను. అండ్ అదేవిధంగా దోసకాయలు కూడా ఉన్నాయి, ఇంకా కింద నేలకు ఆనుకుపోయి అట్లా ఉన్నాయి. సో ఇంకా అవన్నీ కూడా చూసుకుని అయితే హార్వెస్ట్ చేసుకుందాం. దోసకాయలు కూడా అన్నీ కూడా నాటు వెరైటీ దోసకాయలే. సో అన్నీ చాలా అంటే చాలా పుల్లగా అలా ఉంటున్నాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటున్నాయి దోసకాయలు కూడా, ఎస్పెషల్లీ రోటి పచ్చడికి పప్పులోకి అట్లకి చాలా బాగుంటున్నాయి. ఇంకా నేనైతే రోటి పచ్చడి ఎక్కువగా చేసుకుంటున్నాం, కర్రీస్ కూడా. ఇంకా దోసకాయతో ఏమేమి వెరైటీస్ చేసుకుంటారు అనేది మీరైతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దెన్ నేను కూడా డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇదిగోండి ఈరోజు మన దోసకాయలు, పండిపోయిన కాకరకాయ కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాను సీడ్స్ కోసం. టమాటోలు, బెండకాయలు, కాకరకాయ, దోసకాయలు అయితే ఇక్కడ వరకు హార్వెస్ట్ చేసుకున్నాము. అండ్ మనకి కింద పాటలో చాలా అంటే చాలా దోసకాయలు వచ్చాయి. అవి నేలకు ఆనుకుపోతున్నాయి కదా అని చెప్పి ఇంకా కొన్ని లైట్గా కలర్ వచ్చినా కూడా హార్వెస్ట్ చేసేసాను ఈరోజైతే. ఈ చిన్నవి మనకి సాంబార్ వాటిల్లో కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. అండ్ ఇప్పుడు మనం గోంగూర చెట్ల దగ్గర ఉన్న చిక్కుడుకాయల చెట్టు పాదుకైతే హార్వెస్ట్ చేసుకుందాము. దీనికి కూడా బాగానే ఉన్నాయి చిక్కుడుకాయలు. అండ్ ఇంకా హార్వెస్ట్ చేసేసుకుంటున్నాను చిక్కుడుకాయలు కూడా. ఇగోండి చిక్కుడుకాయలు అయితే హార్వెస్ట్ చేశాను ఫైనల్గా. ఇంకా ఇన్నైతే వచ్చాయి మనకి చిక్కుడుకాయలు. ఇప్పుడు బీరకాయలు అయితే హార్వెస్ట్ చేసుకుందాం. ఇది ఎప్పుడో 20 days నుంచి అలానే ఉంటుంది, అదేం పెరగట్లేదు. అందుకని చెప్పి ఇంకా నేను ఈ బీరకాయని కూడా హార్వెస్ట్ చేసేసాను, చిన్నగా ఉన్నా కానీ. ఇంకా వేరే ఇదేమో నాటు వెరైటీ బీరకాయ, చిన్నగా ఉంటుంది కొంచెం. ఇలా హార్వెస్ట్ చేసుకున్నా. ఇక్కడ 2 బీరకాయలు ఒకటేసారి వచ్చాయి. ఒకటైతే హార్వెస్ట్ చేస్తున్నాను, ఒకటైతే సీడ్స్ కోసం ఉంచుతున్నాను. ఇది బారుగా ఉండే బీరకాయలు. సో ఇది మన దగ్గర ఇంకా సీడ్స్ లేవు, దానికోసం ఒకటి సీడ్స్కి అయితే వదిలేసాను. అండ్ అక్కడక్కడ వాలంటీర్ ప్లాంట్స్ మనకి తోటకూర అయితే వచ్చాయి, ఆ తోటకూర కూడా హార్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడ ఎస్పెషల్గా యూఎస్లో అయితే మే నుంచి జూలై వరకు అయితే తోటకూర ఉంటుంది. ఎక్సెస్ హీట్ అవ్వడం వల్ల మొత్తం సీడ్స్ వచ్చేస్తున్నాయి.
మళ్ళీ ఇప్పుడు ఉన్న సీడ్స్ అవే మళ్ళీ పడి వాటిలందరికీ అవే వాలంటీర్ ప్లాంట్స్ లాగా అయితే వచ్చాయి నాకు. తోటకూర కూడా హార్వెస్ట్ చేసుకున్నాను. ఇదిగోండి, ఇంక ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు హార్వెస్ట్ చేసుకుందాము. పచ్చిమిరపకాయలు ఎంత కోసినా కానీ కొన్ని అయితే కలర్ వచ్చేస్తున్నాయి. అవి నేను ఇంకా కంప్లీట్గా తయారవ్వలేదు అన్నట్టు ఉంచుతున్నాను, కలర్ వచ్చేస్తూ ఉంటున్నాయి. సరే అని చెప్పి కొన్ని అయితే కర్రీస్ కావాల్సినప్పుడు మధ్యలో ఇంకా వచ్చైతే హార్వెస్ట్ చేస్తున్నాను, వీడియో అప్పుడే కాకుండా. దానివల్ల మనకి వీడియోలోకి కొన్ని పచ్చిమిరపకాయలే కనిపిస్తున్నాయి ఇప్పుడు వరకు. సో ఈసారి అయితే నేను అంత అవసరం రాలేదు, సో అందుకే కాయలన్నీ ఉంచాను. సో ఇవాళ ఎంత ఇల్లు వస్తుంది అనేది అయితే చూద్దాము ఫైనల్గా వీడియో చూపించినప్పుడు. ఇదిగోండి, ఇవి జస్ట్ కుండీల్లో వంకాయ మొక్కలు చిన్న చిన్నవి వచ్చాయి, బట్టలు అలా ఉంచాను. ఉంచితే దానిలోనే కాయ కూడా కాసింది. ఇది ఇంకా వింటర్లాగా వచ్చేస్తుంది కదా, వేయడం ఎందుకు, ఇలా అయితే మనం రూమ్లో పెట్టుకోవడానికి హెల్ప్ అవుతుందని ఇంకా అట్లా ఉంచేసాను పాట్లోనే. సో దానికైతే కాయ వచ్చింది. ఇవి క్యాప్సికమ్ చెట్లు. క్యాప్సికమ్ అయితే 3 వచ్చాయి. వచ్చిన తర్వాత కొంచెం ఎలా అంటే చిన్న చిన్న పచ్చిమిరపకాయలంతా వచ్చిన తర్వాత రాలిపోతున్నాయి. ఎందుకనేది తెలీదు. ఎవరికైనా తెలిస్తే దీనికి కూడా కామెంట్ చేయండి. టిప్స్ మీరు షేర్ చేసుకోవడం వల్ల నాకు హెల్ప్ అవుతుంది, అండ్ ఇంకా కామెంట్ చూసిన వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఇదిగోండి, ఈరోజు మన ఫైనల్ హార్వెస్టింగ్ వీడియో అయితే. పచ్చిమిర్చి ఎంత క్వాంటిటీ వచ్చాయి అనేది మీరైతే చూసి కామెంట్ చేయండి ఈసారి. ఎప్పుడైతే నేను మధ్యలో కోసేసి ఫోటోలో షేర్ చేయట్లేదు. ఫైనల్గా బీరకాయలు, టమాటోస్, దోసకాయలు, కాకరకాయలు, చిక్కుడుకాయలు, బెండకాయలు అండ్ ఆకుకూరలు వచ్చి గోంగూర, తోటకూర, ఈ వెరైటీస్ అయితే వచ్చాయి మనకి ఫైనల్గా ఈరోజు. ఐ హోప్ ఈ వీడియో అయితే అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్.